నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. బయటి నుంచి లోపలికి అడుగు పెడుతున్న తండ్రిని చూస్తూనే 6 ఏళ్ల మనస్విని ముఖం ఆనందంతో విప్పారింది. చేతిలో ఉన్న బార్బీ బొమ్మని గిరటేసి తండ్రి వైపు వడివడిగా అడుగులు వేసింది. విశ్వం ప్రేమగా కూతుని దగ్గర తీసుకుని ముద్దాడాలని ముందుకు చాచిన చేతుల్ని చూస్తూనే హఠాత్తుగా ఆగిపోయింది. మనస్విని ముఖంలో ఆశ్చర్యంతో పాటు కొద్దిపాటి భయం తొంగి చూసింది. అవి తనకి ఎప్పటిలా సుపరిచితమైన చేతుల్లా లేవు. కొద్ది రోజుల క్రితం దాకా కృత్రిమమైన తొడుగులతో తన స్పర్శించే అవయవాల స్థానంలో ఏవో కొత్త చేతులు, రక్తమాంసాలు నింపుకున్న సజీవమైన చేతులు, తండ్రి పసిమి రంగు దేహంతో సరిపోలని నల్లటి చేతులు. కమాన్ డియర్, ఆగిపోయావే? నేనమ్మా, మీ నాన్ననంటూ ముందుకొచ్చి చేతుల్లోకి తీసుకుపోయాడు విశ్వం. కానీ మనస్విని భయంతో కివ్వుమంది. ఆ చర్యకు కిన్నుడయ్యాడు విశ్వం. కూతురు వైపు నుంచి ఊహించని పరిణామం ఇది. కొద్ది కాలంగా దూరంగా ఉన్న మనస్విని తన్ను చూస్తూనే ఉత్సాహంతో ఆనందంగా కేరింతలు కొడుతుందని, తన బాహువుల మధ్య గువ్వలా ఒదిగిపోతుందని ఆశించిన విశ్వం అందుకు భిన్నంగా జరిగిన దానికి జావగారిపోయాడు. తండ్రి ఎక్కడ తన దగ్గరకు తీసుకుంటాడో అన్న భయంతో మనస్విని బిగిసిగిపోయి బెడ్రూమ్లోంచి వస్తున్న తల్లిని చూస్తూనే పరుగున వెళ్ళి ఆమెను చుట్టేసుకుంది. చూసావా సౌందర్య, మనస్విని నా దగ్గరకు రావడం లేదు, విశ్వం ఫిర్యాదు చేశాడు. మనస్విని తండ్రి చెంతకి ఎందుకు వెనకట్లా వెళ్ళలేదో, దూరంగా ఎందుకు నిలబడిపోయిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది సౌందర్య. నాన్నమ్మ, భయం ఎందుకు, వెళ్ళు, పిలుస్తున్నారు కదా అంటూ కొద్దిగా ముందుకు నెట్టబోయింది. కానీ అడుగు ముందుకు వేయకుండా తల్లిని గట్టిగా అంటిపెట్టుకుంది తను. విశ్వం తన కోసం ముందుకు చాచిన చేతుల్ని చూస్తూ, నేను వెళ్ళను, ఆ చేతులు అని మనస్విని తన ఇష్టతను మాటల్లో సరిగ్గా వ్యక్తం చేయలేకపోతుంది. మనస్విని కళ్ళల్లోని అయిష్టతను, భయాన్ని చదవగలిగింది సౌందర్య. ఆ స్థితిలో ఉన్న భర్త చేతుల్ని మొదటిసారి నిశ్చితంగా చూస్తున్న కొలది ఆమెలోనూ ఒక వికారభావం పొడచూపసాగింది. అనూహ్యంగా ఎదురైన కూతురు తిరస్కార భావం విశ్వం మనసును ముళ్ళుల్లా గుచ్చుగుచ్చి బాధించసాగింది. తల్లి గర్భం నుంచి లోకంలోకి వచ్చిన తరువాత తొలిగా బిడ్డను మురిపెంగా ఎత్తుకున్న చేతులు ఈనాడు కూతురు దగ్గరకు రానివ్వడం లేదు. దూరం దూరంగా వెళ్తోంది. విశ్వం తన చేతుల్ని తనే చూసుకున్నాడు. నిజమే, ఒకప్పటి తన చేతులు వేరు, ఆ స్పర్శ వేరు, ఆ రంగు వేరు, ఆ సౌకుమార్యం వేరు. ఇప్పుడున్న ఈ చేతులు పుట్టుక నుంచి తనకున్నవి కాదు, తను కోరుకున్నవి కాదు. మనిషి మనుగడకు మూలాధారం అనుకున్న ఈ చేతుల్ని ఇష్టపూర్వకంగా కాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కోరుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం 1.5 క్రిందట జరిగిన ఒక దుర్ఘటన. విశ్వం తండ్రి పేదరికంలో పుట్టి పెరిగిన వాడైనా చదువు తెలివితేటలో ఉన్నవాడు. ఫార్మాసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగంతో జీవితం ప్రారంభించి కాస్త ఆర్థికంగా నిలదొక్కున్నాక ఉద్యోగానికి రిజైన్ చేసి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించాడు. పేరొందిన ఎన్నో బ్రాండ్లకు పంపిణీదారులుగా లైసెన్స్ పొంది నమ్మకంగా నిజాయితీగా వ్యాపారాన్ని జిల్లా అంతటా విస్తరించగలిగాడు. డాక్టర్ల మన్ననలు పొందాడు. దాంతోపాటు టౌన్లో ఒక పెద్ద రిటైల్ దుకాణాన్ని కూడా స్థాపించి తక్కువ మార్జిన్లతో పేషెంట్లకు మందులను అందుబాటులోకి తెచ్చాడు. వ్యాపారంలో నీతి నిజాయితీలే నగర ప్రముఖుని చేశాయి అతన్ని. బిడ్డల ఎదుగుదలతో పాటు సంపద, గౌరవం పెరిగిపోయాయి. విశ్వం రేణుకల చదువులయ్యాక మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించాడు. ఇద్దరికి ఆస్తుల పంపకాలు చేశాడు. తన వ్యాపారాన్ని కొడుకు చేతుల్లో పెట్టి ప్రశాంత జీవితం గడిపాడు. వ్యాపారంలో ఆనుపాన్లు తెలుసుకున్న విశ్వానికి వ్యాపార నిర్వహణ కష్టం కాలేదు. తన సంస్థ ద్వారా ఎందరికో ఉద్యోగాలు కల్పించాడు. నగరంలో తండ్రిని మించిన గౌరవం, పరపతి సంపాదించగలిగాడు. సాఫీగా సజావుగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒక పెద్ద కుదుపు. ఒకరోజు ఆఫీస్కి బయలుదేరాల్సిన సమయంలో కార్ స్టార్ట్ కాలేదు. మోటార్ సైకిల్ మీద వెళ్లాల్సి వచ్చింది. ఉదయం కురిసిన వర్షం కారణంగా రోడ్లు చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి. విశ్వం అప్రమత్తంగానే వెళ్తున్నాడు. రోడ్డు మలుపు తిరుగుతున్నాడు. రోడ్డు మలుపు తీసుకుంటున్న సమయంలో బైక్ స్కిడ్ అయింది. రెప్పపాటులో రోడ్డు మీద పడిపోయాడు. వెనుక నుండి వస్తున్న లారీ తన మీదుగా వెళ్లబోయింది. ఆ తప్పుకునే ప్రయత్నంలో టైర్ల కిందగా తన చేతులు ఇరుక్కుపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి. కానీ చేతులు కోల్పోవాల్సి వచ్చింది. తక్కువ వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలేవి లేకపోవడం వల్ల
విశ్వం నెల రోజుల్లోనే కోలుకోగలిగాడు. మొండి చేతులు చూసుకుంటుంటే అతని దుఃఖం ఆగేది కాదు. రోజు 4-5 గంటల మించి నిద్రపోగలిగేవాడు కాదు. విపరీతమైన ఆలోచనల నుంచి, దుఃఖం నుంచి, ఒత్తిడి నుంచి బయటపడడానికి సెడేటివ్స్ వాడక తప్పేది కాదు. సర్జన్గా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ సంజయ్ ఇంటర్లో విశ్వం క్లాస్మేట్ కూడా. విశ్వాన్ని ఒక పేషెంట్లానే కాకుండా ఒక ఆత్మీయుడిగా భావించి మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు. సంజయ్, మనిషి దేహంలోని కళ్ళు, కిడ్నీ, లివర్, హార్ట్ ఇలా ఎన్నో అవయవాలు మార్పిడి చేసి ఎందరికో ప్రాణం పోస్తున్నారు కదా. మనిషిని పోలిన మనిషిని చేసి ఒక విధంగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారంటున్నారు. నా చేతుల్లాంటి చేతుల్ని మరి నాకు అమర్చలేరా అంటూ పదే పదే వాపోసాగాడు విశ్వం. విశ్వం, అది రిస్క్తో పాటు ఎంతో ఖర్చు అవుతుందన్నాడు. ఆ అవకాశం అంటూ ఉంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ప్లీజ్ నాకు చేతులు కావాలి, ఈ అవిటితనం భరించలేను అంటూ ఏడ్చేశాడు విశ్వం. విశ్వం, అంతర్గత అవయవాల మార్పిడికి బహిర్గత అవయవాల మార్పిడికి ఎంతో వ్యత్యాసం ఉంది. అనుక్షణం తన ఉనికిని చాటుతుంది బహిర్గత అవయవం. మరో వ్యక్తి నుంచి సేకరించిన చేతులతో హ్యాండ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడాన్ని సింపుల్గా వీసీఏ అంటారు. ప్రపంచంలో మొదటిసారి 1998వ సంవత్సరంలో ఇలాంటి సర్జరీ ఫ్రాన్స్లో జరిగింది. ఆ తర్వాత ఇలాంటి ఆపరేషన్లు కొద్దిగా జరిగాయి. మన దేశంలో మొదటిసారి 2015లో కేరళ హాస్పిటల్లో ఇలాంటి ఆపరేషన్ జరిగిందని క్లుప్తంగా చెప్పాడు అతను. మరి అలాంటి అవకాశం నాకు లేదా? ఆశగా అడిగాడు విశ్వం. ఉంది. బ్రెయిన్ డెడ్ బాడీ నుంచి మాత్రమే ఆ చేతులు మనం దానంగా స్వీకరించాలి. ఆ ఛాన్స్ అరుదుగా లభిస్తుందని చెప్పాడు. ప్రమాదం జరిగి సంవత్సరం దాటింది. విశ్వం ప్రతి పనికి ఇతరుల సహాయం మీద ఆధారపడాల్సిన దుస్థితి కలిగినందుకు విచారించిన రోజే లేదు. అవయవలోపం ప్రతి క్షణం తనకి జరిగిన ప్రమాదాన్ని జ్ఞాపకం తెస్తోంది. సౌందర్య అతనికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అతని ప్రాణాలతో దక్కడం తన పాలిట గొప్ప అదృష్టం అంటూ సాంత్వనపరిచే ప్రయత్నం చేస్తోంది. కృత్రిమ సాధనాలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో అంగవైకల్యాన్ని అధిగమించడం అసాధ్యం అంటూ సౌందర్య ఓదారుస్తోంది. హలో విశ్వం, బ్రెయిన్ డెడ్ బాడీ ఒకటి హాస్పిటల్లో ఉంది. అవయవదానాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. హఠాత్తుగా ఒక ఉదయం ఫోన్ చేశాడు డాక్టర్ సంజయ్. ఓకే సంజయ్, నేను సిద్ధం, వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తాను, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి, దృఢ నిశ్చయంతో చెప్పాడు విశ్వం. సౌందర్యకు సర్జరీ విషయం చెప్పాడు విశ్వం. కొద్ది నిమిషాలు ఆమె గొంతు పెగల్లేదు. ఆపదను కోరి తెచ్చుకుంటున్నారేమో. ప్రాణాంతకమైన పరిస్థితుల్లో తప్ప వైద్య విజ్ఞానం తన ప్రజ్ఞను చాటుకోవడానికి చేసే ప్రతి ప్రయోగాన్ని మనం హర్షించలేం అంది సౌందర్య. ఆపరేషన్ నీకు ఇష్టం లేదా అని అడిగాడు అతను. నేనుగా మీకు చెప్పాల్సింది ఈ ఏడాది కాలంగా చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తాను? అనర్థాలను కోరి తెచ్చుకుంటున్నామేమో. తన మనసులో మాటను స్పష్టంగా చెప్పలేకపోతుంది ఆమె. ఎందుకంటే అతను ఏమనుకుంటాడో అన్న సంశయం. సారీ, ఈ నిర్ణయం ఇప్పటిది కాదు సౌందర్య. బయట నలుగురిలో తిరుగుతున్న వాణ్ణి. అందరూ నన్ను జాలిగా సానుభూతిగా చూడడం భరించలేను. ఆపరేషన్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు విశ్వం. సాధారణంగా గుండె ఆపరేషన్కు 6 నుంచి 8 గంటలు పడితే వీసీఏ ఆపరేషన్కు దాదాపు 12 గంటల సమయం పట్టింది. ఒక ఫిజియోథెరపిస్ట్ రోజు వచ్చి ఫిజియోథెరపీ చేశాడు. 7 రోజుల తర్వాత కర్చీఫ్ పట్టుకోగలిగాడు అతను. 10వ రోజు వాటర్ బాటిల్ పట్టుకుని నీళ్లు తాగగలిగాడు. ఆపరేషన్ విజయవంతమైనట్లేనని సంజయ్ సంతోషంగా ప్రకటించాడు. కొంతకాలం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీతో పాటు ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుందని చెప్పాడు. తగిన జాగ్రత్తలు పాటించుకుంటే రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. 2 నెలల రిహాబిలిటేషన్ తర్వాత ఇంటికి రావడం ఇదే మొదటిసారి అతను. భార్య కూతురు అసాధారణమైన తన చేతుల్ని స్పష్టంగా చూడగలుగుతున్నది ఇప్పుడే. సర్జరీ ద్వారా మర్చింది ప్రమాదంలో తను కోల్పోయిన చేతులు లాంటివే, కానీ అవే చేతులు కావు. ఆ చేతుల్లానే ఈ చేతులు పనులకు సహకరిస్తున్నాయనిపిస్తోంది. కానీ చూడడానికి మాత్రం శరీర ఛాయలో, మృదుత్వంలో ఎంతో తేడా కనిపిస్తోంది. ఈ మార్పు క్రమంగా అలవాటు పడాలి తనతో పాటు కుటుంబ సభ్యులు. విశ్వం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సౌందర్య అతని చేతులకేసి
వాటి కదలికలకేసి చూసి చూడనట్లుగా గమనిస్తూనే ఉంది. విశ్వం చేతులు మృదువుగా ఉండేవి. చేతివేళ్లు సన్నగా, పొడవుగా, నాజుగ్గా ఉండేవి. ఇప్పుడున్న ఆ చేతుల్లో మొరటుతనంతో పాటు వేళ్లు పొట్టిగా, బండగా కనిపిస్తున్నాయి. మనస్విని తల్లిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. అలాంటి సందర్భంలో విశ్వం తను తింటున్నది ఏదైనా సరే కూతురికి తినిపించడం అలవాటు. రామ్మ, పూరి నీకు ఇష్టమే కదూ? ఈరోజు అమ్మ సూపర్ టేస్టీగా చేసింది. ఏది నోరు తెరు ఆ అంటూ పూరి ఒక ముక్క తుంచి కూర కలిపి కూతురు నోటికి అందించబోయాడు విశ్వం. కానీ మనస్విని ఎప్పట్లా తినడానికి నోరు తెరిచి ముందుకు రాలేదు. ఆ చేతుల కేసు చూస్తూ భయంగా వెనకడుగు వేసింది. నాన్న పెడుతున్నప్పుడు తినాలంటూ లేచి బలవంతంగా నోట్లో పెట్టబోయాడు. మనస్విని ముఖాన్ని వికారంగా పెట్టింది. యూ నాస్టీ గర్ల్ అంటూ కోపంతో ఎగిరిపడ్డాడు విశ్వం. సౌందర్య భర్తను కళ్ళతోనే వారుస్తూ కూతుర్ని దగ్గరికి తీసుకుని, వద్దంటున్నంత బలవంతం దేనికి? పిల్ల తప్పేం లేదన్నట్లుగా సమర్థించబోయింది. దాంతో విశ్వం చేయి కడుక్కుని అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయాడు. సౌందర్య కూతురి అంతరంగాన్ని అర్థం చేసుకున్నంతగా విశ్వం అర్థం చేసుకోలేకపోతున్నాడు. కూతురి ప్రవర్తనకు అతని మనసు గాయపడసాగింది. ఇంట్లో ఇప్పుడు తమ మధ్య మరో కొత్త సమస్య తలెత్తుతున్నట్లుగా ఆందోళన పడసాగింది సౌందర్య. ఆఫీస్ ఛాంబర్లో తన చైర్లో కూర్చున్న విశ్వం తన చేతులతో స్వయంగా కంప్యూటర్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఒక మందుల కంపెనీకి డ్రగ్ ఇండెంట్ ఫార్మాట్ తయారు చేసి నకలు కాపీ ఒకటి ప్రింటౌట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు విశ్వం. అది ఫైల్ చేసి తీసుకురమ్మని అకౌంటెంట్కి మెసేజ్ పెట్టాడు. ఫైల్ చేతితో పట్టుకుని సుభాషిని విశ్వం ఛాంబర్లోకి వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఫైల్ ఇవ్వజూపింది. ఆ ఫైల్ అందుకోవడానికి విశ్వం చూపిన చేతుల్ని చూస్తూనే సుభాషిని తొట్టుపడింది. చేతిలో ఉన్న ఫైల్ కిందకు జారిపోయింది. సారీ సార్ అంటూ కింద పడిన ఫైల్ని విశ్వం చేతికిచ్చి గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఆమె తడబాటుకు కారణం తన చేతులు కావచ్చన్న అనుమానంతో ఆ చేతులను ఒకసారి చూసుకున్నాడు విశ్వం. ఆమె కాదు, తనను కలవడానికి వచ్చిన కంపెనీల రిప్రజెంటేటివ్లు సైతం తనతో కరచాలనం చేయడానికి చేతులు కలిపి కంగారు పడి ఇద్దరైతే చేతులు కలపకుండా నమస్కారం పెట్టారు. అది గమనించి అతను షాక్ తిన్నాడు. ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, పనుల మీద ఆఫీస్కి వస్తున్న వాళ్ళు తన కొత్త చేతుల పట్ల ఆసక్తిగా, ఆత్రంగా చూస్తూ చూడరాంది ఏదో చూస్తున్నట్లుగా షాక్కి గురవుతున్నారు. అందరూ తన్ను తన చేతుల్ని విడిగా చూస్తున్నారన్న ఆలోచనలతో విశ్వం కృంగిపోతున్నాడు. ప్రమాదం జరిగాక ఆపేసిన చెక్బుక్ ట్రాన్సాక్షన్స్ తిరిగి ప్రారంభించాలనుకున్నాడు అతను. సంతకం స్పెసిమస్ సిగ్నేచర్స్ మార్చి బ్యాంకుకి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సంతకంలో ఎంతో తేడా కనిపించింది. చేతులు మారాయి, రాత మారిపోయింది. ఎంతైనా ఒరిజినలే అంటూ బ్యాంక్ ఆఫీసర్ జోక్ చేసినట్లుగా మాట్లాడుతుంటే వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు విశ్వం. ఆమె దేహం మీద కాంక్షాపూరితమైన చేతివేళ్లు కదులుతున్నాయి. ఆమెలో నిద్రావస్థలో ఉన్న కోరికల్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నాయి. ఆమె శరీరంలోని సున్నితమైన భాగాన్ని స్పర్శిస్తూ రెచ్చగొడుతూ తన వశం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాయి. క్రమక్రమంగా మైమరుపులోకి జారిపోతూ తన శరీరంలో కోరికల్ని మెల్లమెల్లగా విచ్చుకుంటున్న దశలో విచక్షణ ఒక్కసారిగా తట్టిలేపింది ఆమెలో. ఆ స్పర్శ తనకు సుపరిచితమైంది కాదు. ఏమాత్రం లాలిత్యం లేని మొరడుతనంతో తనను ఆక్రమించుకునే దుడుకుతనానికి లొంగకుండా ఒక్కసారిగా పూర్తి స్పృహత ఈ లోకంలోకి వచ్చింది సౌందర్య. అపరిచితమైన చేతివేళ్ల విజృంభణను భరించలేక కెవ్వుమంటూ నిద్రలేచింది. విశ్వం కౌగిల్లో సౌందర్య దాదాపు వ్యవస్థగా ఉంది. ఆమెను ఆవగా దగ్గరకు లాక్కుంటున్న చేతులు నాగువం పడగల్లా కనిపించాయి ఆమెకి. సౌందర్య, ఎందుకు భయ్యా? నేనే అంటూ ఆమెను చేతుల్లో ఇంకా గట్టిగా బిగించబోయాడు విశ్వం. వద్దొద్దు, ఉలికిపాటుగా బెడ్ మీద లేచి కూర్చుంది. నిద్రలో ఉలిక్కిపడ్డావా? ఈ హక్కు నాకే కదా ఉంది. విశ్వం గొంతులో కోరిక బుసలు కొడుతోంది. మీరే మనిషి, మీరే, కానీ కోరుకుంటున్న చేతులు మీవి కాదు, పరాయివి. నేను భరించలేకపోతున్నాను. పూర్తిగా అప్సెట్ అయింది సౌందర్య. ఆ శరీరంలో సన్నటి వణుకు. అంత చల్లదనంలోనూ ఆమె శరీరంలోంచి చెమటలు దిగజారుతున్నాయి. ఆ స్థితిలో సౌందర్యాన్ని చూస్తున్న విశ్వంలో కోరిక చప్పున చల్లారిపోయింది. జాలిగా, ప్రేమగా భార్యకేసి చూస్తుండిపోయాడు. అనూహ్యమైన ఈ పరిణామానికి అతను కూడా కలతపడ్డాడు. పంచభూతాల్లో కలవబోతున్న ఒక మనిషిలోని అవయవాలను తమ శరీరంలో అమర్చుకొని
తిరిగి ప్రాణం పోసుకుంటున్న వాళ్ళెందరో ఉన్నారు. మరి నువ్వెందుకు ఆమోదించలేవు అని అడిగాడు విశ్వం. శరీరంలో అంతర్గతంగా కలిసే అవయవాలు వేరు. అవి తమ ఉనికిని నిత్యం చాటుకోలేవు. కానీ పైకి కనిపించే అవయవాలు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనుక్షణం గుర్తు చేసే అవయవాలవి. అవి మీ సొంతం అనుకోలేకపోతున్నాను, నా సొంతం చేసుకోలేకపోతున్నాను. కన్నీళ్లు జాలువారుతున్నాయి. సౌందర్య, విఘ్నేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న వినాయకుడి కథ నీకు తెలుసు కదా. ఏకంగా ఏనుగుదన్నే తెచ్చి ముండానికి అతికించి జీవం పోశారు. అలాగని భక్తులు అసహించుకోవడం లేదు. పూజింపబడుతున్నాడు, కన్విన్సింగ్గా చెప్పాడు విశ్వం. పురాణ కథలు వేరు, వినడానికి బాగుంటాయి, కానీ ఇది వాస్తవం. వినాయకుడికి తల్లే గాని భార్య లేదుగా, ఉండుంటే ఎలా చూసేదో. సౌందర్య మాటలకు విశ్వం నోటి నుండి మరో మాట బయటకు రాలేదు. అవయవ మార్పిడితో విశ్వం ఆశించిన ప్రయోజనం ఒకటైతే ఎదురైంది మరో కొత్త సమస్య. ఎంతో రిస్క్తో లక్షలాది రూపాయల ఖర్చుతో అమర్చుకున్న ఈ చేతులు అయిన వాళ్ళకు తను దూరం చేస్తున్నాయా అంటూ తనలో తాను నిత్యం మదన పడుతున్నాడు విశ్వం. ఈ చేతుల కారణంగా తన భార్యను కూతుర్ని దూరం చేసుకోగలడా? ఈ సమస్యకు పరిష్కారం గురించి తీవ్రంగా రోజుల తరబడి ఆలోచిస్తూనే ఉన్నాడు. సౌందర్య, నా జీవిత సర్వస్వం నువ్వు మనస్విని. మీరు కావాలని కోరుకుంటే మన మధ్య అడ్డుగా నిలుస్తున్న ఈ చేతులే వదులుకోవాలి. ఈ చేతులే కావాలనుకుంటే మిమ్మల్ని వదులుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పు అన్నాడు విశ్వం. విశ్వం కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటిని చూస్తూ తన సమాధానానికి సిద్ధపడుతోంది సౌందర్య. తను తట్టుకోలేకపోయినా ఇది నిజం కదా. క్రమక్రమంగా తన భర్త చేతుల్ని అంగీకరించడం తప్ప తన ముందు ఇంకా ఏ విధమైన ఆప్షన్ లేదు కదా. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.